కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని. ఎంత బాగుందో మముగన్న తల్లి, ఎంత బాగుందో మముగన్న తల్లి. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అగుపించే మళ్ళీ, ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అగుపించే మళ్ళీ. కలగంటిని నేను కలగంటిని కలలోన తల్లిని కనుగొంటిని. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటబ్బా పాటలతో చంపేస్తుందని అనుకోకండి. నేను ఈ ఫ్రైడే వ్లాగ్, ఈ పూజ చేసుకునేటప్పుడు ఈ పాట పాడుకున్నానండి. నాకు ఎంతో బాగా అనిపించింది, చాలా తన్మయత్వంగా అనిపించింది. అమ్మవారు నాతోటే ఉంటారు, నాకు ఏ కష్టం వచ్చినా చూసుకుంటారు. కష్టాలు అనేవి ఉన్నా సరే వాటిని తప్పకుండా గట్టెక్కిచ్చేసి నా లైఫ్ని చాలా బాగా చూసుకుంటారని నమ్మకం. దృఢమైన నమ్మకంతో పూజ చేస్తే ఏ అమ్మైనా కరుణిస్తుంది. అందులో అమ్మ, ఇంకా అమ్మ ఇంకా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఉన్నా సరే ఇది నన్ను వదలదు. ఇంకా ఎలాగైనా సరే నన్ను పూజిస్తూనే ఉంటుంది, నన్ను సేవిస్తూనే ఉంటుంది అని ఏదో ఒకరోజు తప్పకుండా నాకు మంచి నా కోరికలన్నీ తీర్చి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా ఇల్లుని, నా భర్త పిల్లలని చక్కగా చూసుకుంటుందని నమ్మకం. అంతే కదా, ఇంకా అంతేనండి. ఇంకా జీవితంలో ఏదైనా సరే ఒక పెళ్ళైన తర్వాత అమ్మాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ మొదలవుతాయో, సో ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్తూ ఉంటారో. ఆడవాళ్ళం కదా, పెళ్ళైన తర్వాత ఎన్ని బాధ్యతలు, అటు పుట్టిల్లు, ఇటు అత్తగారిల్లు, ఇంకా ఇటు భర్త పిల్లలు, తర్వాత అటు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అందరి మెప్పు పొందాలంటే, అందరికీ తగ్గట్టుగా నడవాలంటే ఇంకా ఎలాగుంటుందో మన లైఫ్ మనకే తెలుసు. సో ఎవరిని నొప్పించొద్దు. నొప్పిస్తే గొడవలు, నొప్పిస్తే అపార్థాలు, అనర్థాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లైఫ్లో. ఇంకా నేను అనుకునేది ఒకటే, ఎందుకంటే అమ్మాయి మీద ప్రతి ఒక్కరి ఆధిపత్యం ఉండాలనికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉదాహరణకి పెళ్లి చేసుకొని మనం అత్తారింటికి వెళ్తాం కదా, ఇంకా పుట్టింటి వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటారు ఏదో ఒకటి. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సర్ది చెప్పుకోవాలి. ఇంకా ఇంటికి రావాలి, నువ్వు మా ఇంటికి రాకపోతే ఎలాగుంటుంది, నువ్వు ఇలాగుంటే ఎలాగుంటుందని వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా ఇటు అత్తింటి వాళ్ళు ఇంకా ఎన్ని చేస్తున్నారో చూడు, ఎలా ఉంటున్నారో చూడు, నువ్వు మాత్రం ఇంకా ఎప్పుడు చూడు పుట్టింటి పాటే పాడతావా అని వీళ్ళు అంటూ ఉంటారు. ఇవన్నీ ఉంటుండే ఉంటాయి అమ్మాయి అన్నాక. చూసారు కదా, పూజకి చక్కగా ముగ్గు వేసైతే అందంగా ఇంటిని అలంకరించుకున్నాను. ఇక పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నానండి. దీపపు కుందులు, తర్వాత ఇంకా నరదిష్టికి ఈ పరిహారం అయితే చేయాలి అనుకున్నాను ఈ వారము. అందుకోసమే ఇంకా నీళ్ళలో కుంకుమ పసుపు అక్షంతలను కలిపి పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి ఇష్టమైనవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. పూజకి అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇంకా సాయంకాలం పూట ఈవినింగ్ పని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకుంటానండి ఏ పనైనా సరే, పూజ అయినా సరే. ఇంకా నా లైఫ్లో నేను తెలుసుకున్నది ఒకటే, ఈ పూజల విషయంలో కానీ, మన విషయంలో, మన లైఫ్ స్టైల్ విషయంలో కానీ కొంతమంది మన పైన ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. కొంతమంది ఇంకా వాళ్ళ ఇష్టాలను రుద్దుతూ ఉంటారు. అందరూ ఒక్కరు ఒక రకంగా అభిప్రాయాలని చేస్తూనే ఉంటారు, అభిప్రాయాలను షేర్ చేస్తూనే ఉంటారు. అందరికీ నచ్చినట్టుగా ఉండేలాగా సర్దుకొని ఉండాలి అంటే ఎంత కష్టమో. మన ఇష్టాలని, మన అభిప్రాయాలని ఎవరు గౌరవిస్తారో గౌరవించారో నాకైతే తెలియదు, కానీ ఏదైనా చెప్తే చాలు దానికి ఒక ఏంటంటే మనం ఒక అభిప్రాయాన్ని వెల్లడిస్తాం. ఎందుకంటే పుట్టింట్లో కానీ, లేదంటే భర్త దగ్గర కానీ, పిల్లల విషయంలో కానీ, దానికి ఏదో ఒక విషయంలో వాళ్ళకి నచ్చినట్టుగా చెప్తూ ఉంటారు. కానీ మన ఇష్టాలని, మన అభిప్రాయాలని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరుంటారు? ఏదైనా సరే అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఎలాగా ఏంటి అనేది ఒక చిన్న బాధ అయితే ఉంటుంది. ఎప్పుడు చూడు వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ కోరికలు అన్నీ వాళ్ళే చెప్తూ ఉంటారు. నాకంటూ మనసు ఉండదా? నన్నంటూ అర్థం చేసుకునే వాళ్ళు ఉండరా? ఎప్పుడు చూడు వాళ్ళ ఇష్టాలకు తగ్గట్టుగానే నేను ఉండాలా అనే లైఫ్ అయితే మనకు అనిపిస్తూనే ఉంటుంది. చాలామంది మిడిల్ క్లాస్ అమ్మాయిల్లో ఉండే ప్రాబ్లమే ఇది. సో ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి.
ఎవరి కోపాలు వాళ్ళవి, ఎవరి బాధ్యతలు వాళ్ళవి. అవన్నిటినీ అందరినీ మనము చక్కదిద్దుకొని అందరినీ కలుపుకొని ఉండాలంటే ఎంత పెద్ద పనియో మనకి. సో అది ఎంత పెద్ద బాధ్యతో కదా. ఎందుకంటే ఎవరికి ఏ కోపం రావద్దు. ప్రతి ఒక్కరికి విలువిస్తూ, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, ఇష్టపడుతూ, వాళ్ళ అభిప్రాయాలకు తగ్గట్టుగా మనము ఉండాలి అంటే చాలా కష్టం. అయినా సరే ఉంటూనే ఉంటాం. ఎందుకంటే అందరూ కావాలి. ఎవ్వరు లేకపోయినా బాధపడేది, ఏదో కోల్పోతున్నామని ఉండేది మన ఆడవాళ్ళం మాత్రమే. అంతే కదా. ఇంకా ఎందుకంటే అత్తగారింటే ఎంత వైభవంగా, ఎంత బాగా చూసుకున్నా, భర్త ఎంత బాగా చూసుకున్నా, పిల్లలు ఎంత బాగున్నా, ఎంత కలిగిన వారమైనా, ఎంత ఉన్నా సరే అటు పుట్టింటి వాళ్ళు లేకపోతే ఆహా ఎంత బాధ అనిపిస్తుందో ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటారు. కానీ ఎందుకోసం అంటే ఆడపిల్లకి అసలు గుర్తురాదు, పట్టించుకోవట్లేదు, ఒక ఫోను చేయట్లేదు, ఏదో అంటే ఏదో ఒక విషయంలో ఏదో ఒక రకంగా ప్రతిరోజు అందరినీ తలుచుకుంటూనే ఉంటాము. మాటల విషయంలో కానీ, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ, అమ్మ విషయమో, నాన్న విషయమో, లేకపోతే తమ్ముళ్ళ గురించో డిస్కషన్ వస్తూనే ఉంటుంది. మాట్లాడుకుంటాం. ఆ మాటల్లో ఎంత ప్రేమగా మురిసిపోతామో, ఎన్ని చేసుకుంటామో. ఒకవేళ కోపం వస్తే తిట్టుకుంటాం కూడా. ఆ తిట్టులో కూడా ఎంత ప్రేమ ఉంటుందో. చూసావా నన్ను కాదనుకుంటున్నారే, నన్ను ఇలా చేశారే, ఇంత కష్టపెట్టారు, నేను రాకపోతే వీళ్ళకి నన్ను రాకుండా చేశారే, ఎంత బాధ ఉంటుందో. ఇంకా అలాగే ఇంకా భర్త విషయంలో కానీ, ఇటు అత్తింటి విషయంలో వాళ్ళు ఏదైనా ఆర్గ్యుమెంట్స్ పెట్టి మన లైఫ్ ఏదైనా బాగాలేకపోతే, చిక్కుల్లో ఉంటే, లైఫ్ బాగాలేకపోయినా, లేదంటే ఏదైనా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా సరే, ఇటు భర్తని ఎప్పుడు ఇలాగే అంటారు, ఇలాగే చేస్తాడు, మీ భర్తకి చెప్పుకోవాలమ్మా, సర్ది చెప్పుకోవాలి, ఇంకా ఇలాగుంటే ఎలాగా లైఫ్, ఎప్పుడు మేమే చేయాలా, అలా ఇలా అని అంటూ ఉన్నప్పుడు అదే బాధే. ఎందుకంటే వీళ్ళతోటి మాటలు పడుతున్నాడే. సో బాగుండాలి కదా. సో ఏం చేస్తాం, అంతా మన చేతిలో లేదు కదా. ఇలాంటివి కూడా ఉంటూనే ఉంటాయి. ఇవన్నిటిని భరించి చక్కగా మెదలాలి అంటే ఎంత కష్టమో ఒక అమ్మాయికి. సో అలాంటి కష్టపడే లైఫ్ ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయి ఏదో ఒక విషయంలో, కుటుంబ విషయాల్లో కానీ, ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉంటాం. ఈ బాధలలో మనల్ని పట్టించుకొని వాళ్ళు ఎంతోమంది, పట్టించుకున్నా సరే అర్థం చేసుకునే వాళ్ళు ఎంతోమంది. ఎందుకంటే అర్థం చేసుకొని సంతోషంగా ఎంత ఉన్నా సరే వాళ్ళ ఆత్మాభిమానానికి ఎటువంటి కలత రాకుండా, ఏది రాకుండా ఉండాలంటే మనం కొన్ని వదులుకోవాల్సిందే కదా. అంతే కదా. ఇప్పుడు మాట ఏదైనా మనకి పుట్టింట్లో ఏదైనా గొడవ అయింది, గొడవై వెళ్ళట్లేదు, భర్త చక్కగా చూసుకుంటున్నారు, ఎంతో బాగా చూసుకుంటున్నారు, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు, కానీ వెళ్ళాలని మనకుంది, చూడాలని ఉంది. ఎంతైనా తోడబుట్టువులు కదా, ఎంతైనా కన్నతండ్రి కదా అని మనకుంటుంది. కానీ వాళ్ళ ఆత్మాభిమానానికి కలత వచ్చింది, బాధపడుతున్నారు అన్నప్పుడు మనం వెళ్ళలేము. అది మనకు బాధే. కానీ దాన్ని మనం అర్థం చేసుకుంటాము. ఇంకా ఇటు ఈ విషయం అంతే. భర్తను ఏదైనా అన్నా సరే, చులకన చేసినా సరే తట్టుకోలేము. ఎందుకంటే ఎప్పటికీ ఇక్కడే ఉంటున్నాము కాబట్టి. ఇలాంటివన్నీ ఎన్నో బాధలు పడుతూ ఉంటాము. సో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి ప్రతి ఒక్క అమ్మాయిలో. ఇంకా నేనైతే ఒకటే అనుకుంటానండి, ఎవరితో డిస్కషన్ చేయొద్దు, అమ్మతో చెప్పుకోవాలి. ఇంకా మహాలక్ష్మికి లేదంటే ఏ ఇష్టదైవానికో చక్కగా కూర్చొని ప్రశాంతంగా, అమ్మ వీళ్ళు ఇలాగ చేస్తున్నారు, ఇలాగ మాట్లాడుతున్నారు, మరి ఇలాగా అందరూ కావాలి, నాకు అన్నీ కావాలి, ఇంకా వీళ్ళని మార్చుకోవడము మలుచుకోవడం అంతా నీ చేతిలోనే ఉంది, నువ్వే చక్కగా నేను ఆనందంగా సంతోషంగా ఉండేలాగా నువ్వే ఆశీర్వదించాలి, నువ్వే దీవించాలి, నా కష్టమేదో సుఖమేదో అన్నీ ఇలాగే చెప్పుకుంటానండి. ఎందుకంటే ఎవరిని నొప్పించకుండా సో బాధ్యతగా ఉండాలంటే ఇవన్నీ భరించక తప్పదు కదా లైఫ్లో. అందుకోసమే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఏది వద్దనాలి, ఏది వద్దనకూడదు, ఎవరిని తక్కువ చేయకూడదు, ఇలాంటివన్నీ సమస్యలు ఉంటూనే ఉంటాయి. అవన్నిటికీ పరిష్కారం అయితే నేను ఇంకా అమ్మవారితో చెప్పుకుంటానండి. ఏ బాధ అయినా, ఏ కష్టం వచ్చినా. ఇంకా మా అమ్మ కూడా అంతే. అమ్మ ఒకటే అనేది, పెళ్ళైన తర్వాత ఏదైనా సరే చక్కగా అమ్మ పూజ చేసుకో, చక్కగా భగవంతుడికి చెప్పుకో, అమ్మవారికి చెప్పుకో అని మా అమ్మ ఇచ్చిన ఆ లక్ష్మీదేవి అమ్మవారికే ప్రతిదీ చెప్పుకుంటాను. అమ్మ కష్టం వచ్చినా తననే వేడుకుంటాను, సుఖమున్నా అమ్మ చల్లగా చూడని వేడుకుంటాను. ఎవరికైనా ఏదైనా బాధ వస్తే అమ్మ ముందే చెప్పుకుంటాను. ఎందుకంటే మనసులో బాధని చెప్పుకుంటే అర్థం చేసుకుంటుంది. ఏదైనా సరే తను ఏదైనా ఇస్తుంది అనే నమ్మకము ఆ భగవంతుడి దగ్గర, అమ్మవారి దగ్గరే ఉంటుంది. ఇంకా ఎవరికి ఏ బాధ వచ్చినా సరే, కష్టం వచ్చినా, ఏదొచ్చినా సరే అమ్మని తలుచుకుంటూ ఉంటానండి. ఇంకా అంతే కదా. సో ఎవరికి చెప్పుకున్నా వాళ్ళ వర్షంలో వాదించడమో, లేదంటే వాళ్ళ వర్షంలో మాట్లాడడమో జరుగుతూ ఉంటుంది. కానీ మన ఇష్టాలు అందరూ కావాలి మనకి.
అందరూ బాగుండాలి, అప్పుడే మనకు ఆనందంగా సంతోషంగా ఉంటుంది. ఏది లేకపోయినా లోటే, అటు అత్తిల్లు లేకపోయినా లోటే, ఇటు పుట్టింట్లో లేకపోయినా లోటే. ఇద్దరు చక్కగా ఎప్పుడు సంతోషంగా ఉంటూ వస్తూ పోతూ ఉంటూ ఏదో సంతోషంగా ఆనందంగా మాట్లాడుకుంటే చాలు, అంతకన్నా ఆనందం ఇంకొకటి ఉండదు అనిపిస్తుంది. ఇంకా అందులోనూ చక్కగా ఉంటూ ఏదో ఉన్నంతలో ఉందాం అనుకునే వాళ్ళకి చాలా కష్టాలు ఉంటూనే ఉంటాయి. అదేదో అంటారు కదా, కష్టపడే వాళ్ళకే కష్టాలు ఇస్తాడు భగవంతుడు, ఎందుకంటే భరించే సహనము ఓపిక వాళ్ళకే ఉంటుందని ఇస్తాడు అని అంటూ ఉంటారు. ఇంకా భరించాలి, బాధలని కష్టాలని ఇష్టాలని అన్నిటినీ భరించి చక్కగా ప్రశాంతంగా ఉండడానికి ఇంకో ఇలాగ ప్రతి వారము మనసుకు తోచినట్టుగా చక్కగా ఇలాగ పూజ చేసుకుంటాను, చక్కగా ఇలాగ ఉంటాను. ఇంక ఇలా వారానికి ఒకసారైనా సరే గుమ్మాలన్నీ తుడుచుకొని పసుపు కుంకుమలతోటి అలంకరణ చేసుకుంటే ఆ గుమ్మం ముందు దీపకాంతులలో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. ఆ లక్ష్మీదేవి ఇంటికి వచ్చినంత ఆనందం అనిపిస్తుంది. అందమైన ముగ్గులలో ఆ అమ్మ చిరునవ్వు కనిపిస్తుంది. ఇంకా ఇలాగ తులసి కోటను చక్కగా అలంకరించుకొని దీపము పెట్టుకొని పువ్వులతో అర్చించుకుంటే ఆ తులసీదేవి ఎంత కరుణ కటాక్షాలు ఇచ్చి మనసుని ప్రశాంతంగా చేస్తుంది. ఎంత అద్భుతంగా అనిపిస్తుందో, ఎంత మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో. ఇలా పూజ చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతానండి. నాకు మంచి పాజిటివ్ ఎనర్జీ అంటే ఈ పూజలే. ఇంకా ఆ పూజని ప్రశాంతంగా చేసుకోవడానికే చూస్తూ ఉంటాను. టైం గురించి అస్సలు ఆలోచించను. ఇంకా ముందుగా ఇంటి పని అండి. ఇల్లును చక్కదిద్దుకొని ఇల్లుని చక్కగా శుభ్రం చేసుకొని ఇంకా పిల్లలకి భర్తకి అన్నీ సమకూర్చి పెట్టుకున్న తర్వాత ఈ పూజ గురించి ఆలోచించుకొని పూజ కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఒక మంచి తన్మయత్వంతో పూజ చేసుకోవాలి. ఇంకా మనం ఏదైనా మంత్రాలే చదువుకుంటామో లేకపోతే ఏదైనా చక్కని పాటలే పాడుకుంటామో నామాలే చేసుకుంటామో కానీ ప్రశాంతంగా ఉండాలి. ఎవ్వరూ డిస్టర్బెన్స్ చేయకూడదు. అప్పుడైతేనే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే మెడిటేషన్ అంటే మన పూజ, మన అలవాట్లు, మన అభిరుచులు ఇవే మనకి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఈ పాజిటివ్ ఎనర్జీయే మనము ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఘటాన్ అయ్యే ఒక మంచి శక్తిని, దృఢమైన నమ్మకాన్ని కుదురుస్తుంది. ఇంక ఇదొక్కటే చెప్పాలనుకుంటున్నానండి. ఏదైనా ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా చేసుకోండి. వారానికి ఒక్క రోజైనా సరే ఇలాగా ప్రశాంతంగా గడపండి. ఇంకా వారమంతా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్క రాత్రిలో చక్కగా ఇలా పూజ చేసుకొని ఇంటిని ఇలా దేవాలయంలాగా మలుచుకొని ఆ రోజు కొంచెం చక్కగా భోజనం చేసి అంటే డిన్నర్ కంప్లీట్ చేసుకొని పడుకుంటే తెల్లారి లేసేసరికి ఎంత పాజిటివ్ ఎనర్జీ గెటాన్ అవుతుందో అంటే అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నమ్మకం వస్తుంది. సో ఏం కాదు, ఆ భగవంతుడు ఆ అమ్మవారు మనల్ని చూసుకుంటారు. తప్పకుండా మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంత బాగా ఇన్ని కష్టాలు ఉన్నా సరే ఈ అమ్మని నమ్ముకున్నానే, నాకు తప్పకుండా ఒక మంచి దారి చూపిస్తుంది అనే నమ్మకము విశ్వాసము కలుగుతుంది. ఇంక ఇలాగే వెళ్తున్నానండి. ఎందుకంటే నా జీవితంలో చాలా ఒడిదుడుకులు చాలా కష్టాలు పడుతూ ఎంత ఎలా ఉంది అనేది నా మనసుకు తెలుసు. అయినా సరే ఇంత ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచుకోవడానికి కారణం ఏంటిదంటే జీవించే వరకు అద్భుతంగా జీవించాలి, ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్క క్షణము గుర్తుంచుకునే విధంగా ఉండాలి. మన జీవితాన్ని అలాగ మలుచుకోవాలి. ప్రతి ఒక్క క్షణాన్ని ప్రతి ఒక్క రోజుని అద్భుతంగా లీడ్ చేయాలి. ఒక మంచి మాట, ఒక మంచి నవ్వు, ఒక మంచి నడవడి రోజులో ఒక్కసారైనా సరే మనని ఎవరైనా తలుచుకొని అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతుందో, ఎంత బాగా ఉంటుందో, ఎన్ని చెప్తుందో, ఎన్ని మాటలు చెప్తుందో, ఎలా ఉంటుందో అన్నప్పుడు అది మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. లేదంటే ఎవరైనా మాట్లాడి ఏదైనా మంచి పాజిటివ్గా మాట్లాడినా ఏదైనా చేసినా సరే మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. నెగిటివిటీ కూడా ఉంటుంది. ఒక్కరోజు బాధ అనిపిస్తే ఆ బాధను తుడిచిపెట్టడానికి 2 రోజులో 3 రోజులు ఇలా ప్రశాంతంగా ఆలోచించుకొని ఒక మంచి మెడిటేషన్ లాగా పూజనో ఏదో చేసుకుంటాను. ఇంకా మనసులో నుంచి వెంటనే తీసేస్తాను ఏ బాధ ఉన్నా సరే. సో ఎవరైనా ఏదైనా అన్నా సరే ఏ నెగిటివిటీ కానీ వచ్చినప్పుడు దాన్ని తుడిచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. లైఫ్లో ఆనందంగా ఉండడానికి ఎన్నో దారులు ఉంటాయి. ఆ దారులలో పూజ అనేది ఒక మంచి దారి. ఆ దారిలో మనము లైఫ్ని లీడ్ చేస్తే తప్పకుండా మనకి మంచి రోజులు వస్తాయి. ఇంకా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా చెప్పాలనుకునేది ఇదేనండి. ఈ ఇల్లు ఎలాగున్నా దాన్ని ఒక అందంగా తీర్చిదిద్దుకోండి. మీ పూజా మందిరంలో ఒక చిన్న ఫోటో ఉన్నా సరే
ఆ ఫోటోని రోజు నమ్ముకోండి. అక్కడ భగవంతుడు ఉన్నాడు, అక్కడ అమ్మవారు ఉంది. తప్పకుండా ఆ దేవుడు మన ఇంటిని చక్కదిద్దుతాడు. మనము చేసేది ఏం చేయాలి అంటే దృఢమైన సంకల్పంతో, దృఢమైన విశ్వాసంతో నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. ఒక మంచి దారిలో వెళ్ళాలి అంటే మనం చేసే పనులు కూడా దానికి దారినిస్తాయి. ఆ దారిని చూపించే పనులు ఎలాగుండాలంటే చక్కగా నిర్మలంగా నిబద్ధతతోటి క్రమపద్ధతిగా ఉండాలి. ప్రతి పనిలోనూ భగవంతుడు చూస్తాడు, మన నడవడిని చూస్తాడు. ముందుగా మనని మనం మార్చుకోవాలి, మన నడవడిని మార్చుకోవాలి, మన ఇంటిని మార్చుకోవాలి. అప్పుడు తర్వాత ఆ భగవంతుని ఆరాధిస్తే తప్పకుండా ఆ అమ్మవారు తప్పకుండా మనల్ని కరుణిస్తుంది. చూసారు కదా, ఇలా చక్కగా పూజ చేసుకున్నానండి. అమ్మవారికి ఇష్టమైనవన్నీ పెట్టుకొని ఏదో తోచిన విధంగా క్షీర నైవేద్యము, పుట్నాలు, బెల్లము, ఇంకా ఈ ప్రసాదాల విషయానికి వచ్చి కూడా చాలా తికమక్కలు అవుతూ ఉంటారు. ఉన్నదే పెట్టాలా, ఇదే పెట్టాలని కాదు, ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు. అందులో ఉత్తమమైన నైవేద్యం ఏంటిది అనేది మరొక వీడియోలో డిస్కషన్ చేద్దాము. ఇంకా ఈ వీడియోలో చెప్పాలనుకునేది ఇదేనండి. తప్పకుండా వీడియో ఎలాగుందో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో పూర్తి వరకు చూసిన వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. మంచి మంచి ముచ్చట్లయితే చెప్పుకుందాము. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ అరుణ సంతోష్. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.